హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు పార్క్‌కొచ్చానండి. అవునండి. మా పిల్లలైతే పార్క్‌కెళ్దాం అని దగ్గర దగ్గర ఒక 15 డేస్ నుంచి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ డాడీకైతే వీలవ్వట్లేదు. డ్యూటీకెళ్తారు గదా! సో, డ్యూటీ నుంచి రావడానికి లేట్ అవుతుంది. సో, వీలవ్వట్లేదని తీసుకెళ్ళట్లేదు. 15 డేస్ నుంచి ఒకటే అడుగుతూ ఉండడంతోటి వాళ్ళ డాడీ కూడా త్వరగా వచ్చేసారనమాట ఈరోజు. అందుకని మేమైతే పార్కొచ్చేసి చెర్లపల్లి దగ్గర ఉంటదండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటది పార్కు. చెర్లపల్లిలో కంపెనీస్ చాలా ఉంటాయి. పక్కకే జైలు గూడా ఉంటది. సో, దాని పక్కకన్నట్టు కొంచెం దూరంలో ఈ పార్క్ ఉంటది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటదండి. ఎంత బావుంటదో తెలుసా? అక్కడికెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. పిల్లలకు ఆడుకోవడానికి అన్ని రకాలవి ఉంటాయి. జారుబండ గానీ, ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయన్నమాట చిన్న పిల్లలకు. అలాగే పెద్దవాళ్ళకి గూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి గూడా పెద్దవాళ్ళకి గూడా చాలా అంటే చాలా ఉంటాయి. నాకు తెలిసి ఈ పార్క్ వచ్చేసి 3-4 ఎకరాస్ ఉంటదని నేను అనుకుంటున్నాను. నాకైతే అంత కరెక్ట్‌గా తెలీదు. వాకింగ్ జేయడానికి గానీ, జాగింగ్ జేయడానికి గానీ చాలా అంటే చాలా స్పేస్ ఉంటది. దీని చుట్టూరా తిరిగి వస్తే ఒక 1 కిలోమీటర్ అంత ఉంటది అని అక్కడ రాసున్నది. అక్కడ చూసారా వాష్‌రూమ్స్. ఇక్కడొచ్చేసి వాటర్ వస్తాయండి. ఒక 6:00 ఏమో ఆన్ చేస్తారు. ఎంత బావుంటదో తెలుసా అండి. ఫోటోస్ దిగడానికైతే ది బెస్ట్ అంటే ది బెస్ట్. ఇక్కడ ఫోటో షూట్స్ గూడా అవుతాయండి. నేను అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఫోటో షూట్స్ గూడా చేస్తుండే ఇక్కడ. మరి చేసుకోరా అండి? ఇంత గ్రీనరీగా ఉన్నప్పుడు మనమే ఎన్ని ఫోటోస్ దిగుతాము. వాళ్ళు ఫోటో షూట్ చేసుకోరా? ఎంత అంటే ఎంత బావుంటదో తెలుసా అండి. చాలా అంటే చాలా బావుంటది. ఇగ మా బాబయితే జారడానికెళ్తున్నాడు జారుబండ. మా పాప అయితే ఎక్కింది, జారుతుంది. కానీ భయపడతది. ఇది కొత్తగా పెట్టినారు ఈ జారుబండ. మొన్నటిదాకా లేకుండే. ఒక 1 మంత్ ఏమో అవుతున్నట్టుంది ఇది పెట్టి. అంతకుముందు అక్కడ సైడ్ ఉండే అవి, కానీ ఇది లేకుండే. ఇది హైట్ ఎక్కువ ఉండడం వలన మా పాప భయపడుతుంది. "అమ్మ పట్టుకో అమ్మ, అమ్మ పట్టుకో అమ్మ" అనేసి. ఈ పార్క్‌లో వచ్చేసి ఎన్నో రకాల చెట్లున్నాయండి. చూడండి ఎంత బావుంటదో. గ్రీనరీ అంటే చాలా గ్రీనరీగా ఉంటది. చాలా అంటే చాలా మంది పిల్లలొస్తారండి. సండేస్ అయితే అసలు ఖాళీగా ఉండదు. సండేస్ గానీ, సాటర్‌డేస్ సాయంత్రం పూట గానీ చాలా అంటే చాలా పబ్లికొస్తారు ఈ పార్క్‌కి. ఖాళీయే ఉండవసలు. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగుందో. మా బాబు చూస్తున్నారా ఎలా జారుతున్నాడో. తను సరిగ్గా పట్టుకోవట్లేదని ఆళ్ళ డాడీ అక్కడ రెడీగా ఉన్నారు పట్టుకోవడానికి తనని. ఈ పార్కొచ్చేసి డే మొత్తం ఓపెన్ ఉండదండి. పొద్దున్న 6:00కి ఓపెన్ అయిపోయి 9కేమో క్లోజ్ అవుతది అన్నట్టు అక్కడ రాసున్నది. ఈవినింగ్ టైమ్స్‌లో 4:30-8 అనేసి రాసున్నది. ఇంతకుముందయితే ఫ్రీగా ఉండేనండి పార్క్‌కి. కాకపోతే ఎప్పటినుంచంటే ఒక 5 మంత్స్ నుంచేమో మనీ తీసుకుంటున్నారు. జస్ట్ 10 రూపీసేనండి. ఎక్కువ గూడా ఏం ఛార్జ్ జేయరు. చిన్న పిల్లలకైతే 5 రూపీస్ 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి. చాలా తక్కువ గదండీ అమౌంటు. చాలా అంటే చాలా రీజనబుల్ గూడా కదా! మనం బెట్టే ఈ 10 రూపీస్ బయట ఒక చిప్స్ ప్యాకెట్ ఒస్తది. అలాంటిది మనం ఇక్కడ 4:30-8 వరకు ఆడుకోవచ్చు. ఎంత బావుంటది. పెద్దవాళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్సర్‌సైజెస్‌వి ఉంటాయండి. మా పాప చూస్తున్నారా అక్కడ ఉయ్యాల ఖాళీగా ఉందనేసి చూస్తుంది. కానీ ఎవరో ఎక్కేసారు. ఉయ్యాల ఖాళీ అయితే పొయ్యి ఊగుదామనేసి. అస్సలు ఖాళీ ఉండవు. అసలు దొరకనే దొరకవు. నార్మల్‌గా అయితే ఉయ్యాలలు పిల్లలకు స్కూల్స్ హాలిడేస్ ఉన్న టైంలో ఇసుకైతే చాలా అంటే చాలా బావుంది గదా! సో, మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ చెప్పులు ఇప్పేస్తామండి. చెప్పులు ఇప్పేసి ఆ ఇసుకల్నే నడుస్తూ ఉంటాము. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంటది కాళ్ళకి. చాలా మంచిది కూడా గదా! కాళ్ళకి చెప్పులు లేకుండా ఇసుకలో నడిస్తే. సో, మేము అందుకని ఇక్కడ రాగానే ఫస్ట్ చెప్పులు ఇప్పేస్తాం. నేను, మా పాప, మా బాబయితే ఇసుకలో ఖాళీగా తిరుగుతూ ఉంటాం. మా బాబయితే ఇక్కడ జారుబండ ఎక్కేసాడా జారడానికి. మరి అక్కడ 3, 4 ఉన్నాయి. అందులో ఎక్కడి నుంచి జారుతాడో తెలీదు. ఇక్కడికొస్తే మా పిల్లలైతే మా చేతిలో ఉండనే ఉండరండి. ఇక్కడికెళ్తారు, ఇక్కడికెళ్తూ ఉంటారు. ఇది చూసారా చింత చెట్టుకైతే చాలా అంటే చాలా చింతకాయలున్నాయండి. చాలా చింతకాయ చెట్లయితే చాలా ఉన్నాయి పార్కులో. దానికి పార్క్‌లోకొచ్చిన వాళ్ళందరూ కట్టెలతోని కొట్టుకొని తీసుకొని తింటూ ఉన్నారనమాట. అందకపోతే కొమ్మల్ని ఉంచుకొని మరి తీసుకొని తింటూ ఉన్నారు. ఇక్కడైతే మేము ఇసుకలో ఆడుతున్నాము. పిల్లల్ని అదొక 1 అవర్ ఆడిపిస్తే ఇది కంపల్సరీ ఇసుకలో ఒక హాఫ్ అన్ అవర్ అని ఆడిపిస్తా అండి నేనైతే. ఇలా బాటిల్‌లో ఏదో ఒకటి ఇట్లా మట్టి పోయడము, ఆ మట్టి కింద పోయడము, రాళ్ళేయడం అందులోయడం. మా పాప అయితే పిచ్చుకకు గూడు కట్టుకుంటుంది. చిన్నప్పుడు మీకు గుర్తుందా అండి? కాలు పెట్టి పిచ్చుకకు గూడు కట్టేటోళ్ళము. సో, అది మా పాప చేస్తుంది ఇప్పుడు. మా పాప అలా కడుతూ ఉంటది. దాని తర్వాత వాళ్ళ డాడీ మా పాప ఇద్దరు కలిసి అది కట్ట తీసుకొని ఇట్లా లైన్‌గా మట్టి కుప్ప ఏసి దాంట్లో కట్ట పెట్టి చెయ్యి దానిపైన పెట్టి ఎక్కడుంది కట్టే అనేసి అడుగుతారు గదా! ఆ గేమ్ గూడా ఆడుకున్నారు వాళ్ళు. ఇక్కడికొస్తే చాలా అంటే చాలా బాగా ఆడుకుంటారు మా పిల్లలైతే. మా బాబు అయితే ఇసుక పైకి ఇసిరేసాడు. అదొచ్చి తన కళ్ళల్లో పడింది.
ఇప్పుడైతే మా పాప ఉయ్యాల దొరికింది ఎట్టకేలకు లాస్ట్‌లో. సో, ఉయ్యాలైతే ఊగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఆమెకు ఉయ్యాల దొరికిందంటే చాలా ఎంజాయ్ చేస్తది. ఆమె పార్క్‌కి రాగానే ఫస్ట్ ఉయ్యాల కోసమే చూస్తది. ఉయ్యాల ఖాళీగా ఉందంటే ఫస్ట్ ఉయ్యాల దగ్గరికే ఎళ్తది. సో, మా పాపకైతే ఉయ్యాల దొరికింది. తనైతే ఊగుతూ ఉంది. ఒక 10 మినిట్స్ వరకు ఊగింది. మరీ అంతసేపేమి ఊగలేదు. ఎందుకంటే మన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి గూడా రావాలి గదా! సో, అందుకని ఒక 10 మినిట్స్ అట్లా ఊగింది. మా బాబుకి గూడా ఇంకోటి దొరికినుండే ఉయ్యాల. సో, మా బాబు గూడా ఊపుతూ ఉన్నాను. తను గూడా ఊగుతూ ఉన్నాడు. తను ఎక్కువసేపు నచ్చదు తనకు ఉయ్యాల ఊగడము. వేరే ఆడుకుంటా అంటాడు. సో, ఊగుతుంటేనే సడెన్‌గా దిగిపోతూ ఉంటాడు ఉయ్యాలకేంచి. నేను కూడా మా ఆయనకి చెప్తూ ఉంటానండి. వారానికి ఒక్కసారైనా ఇట్లా పార్కులకు తీసుకెళ్ళు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి బయట ప్రపంచం అంటూ తెలుస్తదనేసి నేను కూడా ఒకటే చెప్తూ ఉంటాను. సో, మా ఆయన కూడా తీసుకెళ్తానికి అనుకుంటాడు కానీ డ్యూటీ వలన వీలవ్వదు తనకి. చింతకాయలు చూడండి ఎంత చాలున్నాయో చెట్టుకి. చెప్పాను గదా! ఈ పార్క్ వచ్చినంక మా బాబు అయితే అస్సలు అంటే అస్సలు ఆగట్లేదు. ఇటు ఉరుకుతున్నాడు, అటు ఉరుకుతున్నాడు. ఇక్కడ వాటర్‌వి వస్తాయండి. డిజైన్‌గా వస్తాయి. అక్కడికైతే ఎళ్ళకుండా అయితే అసలు ఇంటికైతే రానే రాడు. పార్క్‌కెళ్తే కంపల్సరీ ఆ ప్లేస్‌కైతే ఎళ్ళాల్సిందే. సో, మా పాప దగ్గర మా ఆయన ఉంటే, మా బాబు దగ్గర నేనున్నాను. చూసారా ఎక్సర్‌సైజెస్‌వి ఎన్నున్నాయో. వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కటి చేసేసే ఎళ్తామండి. నేను, మా బాబు, మా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టము. అన్నీ ఎక్సర్‌సైజెస్ చేసి అవి జారేటివి జారు ఉయ్యాలలో ఊగేసి ఎళ్తాము. అంటే మేము పెద్దోళ్ళం ఊగమండి. చిన్న పిల్లలైతే ఊగుతారు. పెద్దోళ్ళకు నాట్ అలౌడ్. ఇవి విరిగిపోతాయి గదా! అవి చిన్న పిల్లలవి గదా! కాబట్టి చిన్న పిల్లలైతే చిన్న పిల్లలవి ఉయ్యాలలు జారబండ చిన్న పిల్లలు ఆడుకుంటే, పెద్దోళ్ళకి మాత్రం ఈ ఎక్సర్‌సైజెస్‌వి పెద్దోళ్ళు ఆడుకుంటారు. కానీ పెద్దోళ్ళ దాంట్లోకి చిన్న పిల్లలు గూడా వచ్చి చిన్న పిల్లలు గూడా ఆడుతూ ఉంటారనమాట. పాప చూస్తున్నారా ఎలా ఆడుకుంటుందా? చూడండి అక్కడ వాటర్ చెప్పాను గదా! అక్కడికెళ్తాడు మా బాబు. చాలా అంటే చాలా బావుంటది పార్క్. చాలా పెద్దగా ఉంటదండి పార్క్ అయితే.